డ్రగ్స్ లింకులు టాలీవుడ్ను ఓవైపు షేక్ చేస్తుంటే మరోవైపు పొలిటికల్ వార్ కూడా బిగినైంది. డ్రగ్స్ మాఫియా వెనుక బడా బాబులున్నారంటూ డిగ్గీ రాజా సంచలన ఆరోపణలు చేయగా అంతే ఘాటుగా తెలంగాణ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఘాటుగా స్పందించారు. డ్రగ్ మాఫియా వెనుక బడా బాబులున్నారని సంచలన ఆరోపణలు చేశారాయన. అధికార పార్టీ నేతల సన్నిహితులకు డ్రగ్ లింకులున్నాయన్నారు. విచారణలో వారి వివరాలు బయటకు వస్తాయా లేదా, వాళ్లను కాపాడే ప్రయత్నం జరుగుతుందా, చట్ట ప్రకారం వారిని ప్రశ్నిస్తారా లేదా అనేది వేచి చూడాలని వ్యాఖ్యానించారు దిగ్విజయ్. దిగ్విజయ్ ట్వీట్ పై మండిపడ్డారు తెలంగాణ ఐటీ మున్సిపల్ మంత్రి కేటీఆర్. దిగ్విజయ్ మతి తప్పారని, వయసుకు తగ్గట్టు రిటైర్మెంట్ తీసుకుని పనులు చేసుకోవాలని హితవు పలికారు కేటీఆర్. టాలీవుడ్ను ఒకవైపు డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రతిరోజు ఒక్కొక్కరు విచారణతో మొత్తం టాలీవుడ్ అంతా కూడా దానిపై ఫోకస్ పెట్టింది. మరోవైపు పొలిటికల్ వారు కూడా మొదలైంది. ఒకవైపు దిగ్విజయ్, మరోవైపు కేటీఆర్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో, మిగిలిన డ్రగ్స్ వ్యవహారంలో బడాబాబుల హస్తాలున్నాయంటూ దిగ్విజయ్ ట్వీట్ చేశారు. దీని వెనుక ఎవరున్నా సరే బయటకు రావాలి, బయటకు వచ్చేటట్టుగా విచారణ జరుగుతుందా లేదా అనేది కూడా దిగ్విజయ్ ఒక సందేహం వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. హ్యూజ్ డ్రగ్ స్కామ్ ఇన్ తెలంగాణ, ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్రెండ్స్ ఆఫ్ టీఆర్ఎస్ హెయిర్ అపరెంట్ ఇన్వాల్వ్డ్, లెట్స్ సీ ఇఫ్ దే వుడ్ బి సేవ్డ్ ఆర్ ప్రొసెక్యూటెడ్. లెట్స్ సీ అంటే కేటీఆర్కి సంబంధించి డ్రగ్ స్కామ్ అనేది తెలంగాణలో ఉంది. కేటీఆర్కు సంబంధించిన సన్నిహితులే ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళ విషయాలు కానీ వీళ్ళ వార్తలు కానీ బయటకు వస్తాయా అనేటువంటి ఒక డౌట్ని ట్వీట్ చేశారు దిగ్విజయ్. అయితే కేటీఆర్ కూడా ఊరుకోలేదు. దీనికి సంబంధించి ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. యూ హ్యావ్ కంప్లీట్లీ లాస్ట్ ఇట్ సార్, టైమ్ టు రిటైర్ గ్రేస్ఫుల్లీ, డూ సంథింగ్ వర్త్ యువర్ ఏజ్, గ్లాడ్ దట్ యూ హ్యావ్ ఫైనల్లీ లెర్న్ టు స్పెల్ తెలంగాణ. మీరు వయసుకు తగ్గట్టు ప్రవర్తించాలి, మీరు కొద్దిగా రిటైర్ అయ్యే టైం కూడా వచ్చింది, మీరు రిటైర్మెంట్ తీసుకుంటే బాగుంటుంది, కొంచెం ఆలోచించి మాట్లాడాలి సార్ అంటూ మరోవైపు కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన కూడా ట్వీట్ చూడొచ్చు. పొలిటికల్ వార్ కొనసాగుతోంది. కేటీఆర్ దిగ్విజయ్ ట్వీట్లతో ఒకవైపు యుద్ధం జరుగుతోంది. ఈ ట్వీట్లతో ఒకరు తగ్గే ప్రసక్తి లేదంటూ కాంగ్రెస్కు అలాగే టీఆర్ఎస్కు మధ్య ట్వీట్లతో ఒక వార్ అయితే కొనసాగుతోంది.